హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెఫ్ పవన్ బోడా. ఇవాల్టి స్పెషల్ ఫిష్ ఫ్రై. ఫ్రెండ్స్, ఈ ఫిష్ ఫ్రైని చాలా సింపుల్గా చెట్టినాడ్ ఫ్లేవర్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. పక్కా ఎగ్జాక్ట్ నేను చెప్తున్న విధంగా మెజర్మెంట్స్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేయండి. రియలీ స్పెషల్ స్పైసీ చెన్నై చెట్టినాడ్ టేస్ట్తో చేపల ఫ్రైని తింటారు. చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫ్రై ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయిలో ఫిష్ ముక్కల్ని తీసుకోండి. చేపల్ని ఇలా సన్నగా పర్ఫెక్ట్ ఫ్రైకి తగ్గట్టు షేప్లో శుభ్రంగా క్లీన్ చేసి చాప్ చేసుకోండి. ఈ కడాయిలో చేప ముక్కల్ని సమానంగా పరుచుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ముక్కల మీద నుండి చల్లేసుకొని ఓ 4 లెమన్స్ ని సీడ్స్ రాకుండా చాప్ చేసుకొని పిండేయండి. ఈ లెమన్ ని పిండేసిన తర్వాత ఓ 4-5 సన్నగా తరిగేసుకున్నటువంటి పచ్చిమిర్చి చల్లేసుకొని ఈ ఫిష్ చెన్నై చెట్టినాడ్ ఫ్లేవర్ కోసం దాదాపు ఓ 2 స్పూన్ల పెద్దగా క్రష్ చేసుకున్న బ్లాక్ పెప్పర్ చల్లేసుకొని 1.5 టేబుల్ స్పూన్ల టర్మరిక్ పౌడర్ వేసి మీ టేస్ట్కి తగ్గట్టు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ చల్లేసుకోండి. ఫ్రెండ్స్, ఈ చేపల్ని మ్యారినేషన్ చేస్తున్నప్పుడు ఈ స్పైసెస్ మొత్తం స్పూన్తో కాకుండా మీ హ్యాండ్తోనే దాదాపు అన్ని ముక్కలకి పట్టేలా చల్లేసుకోండి. ఒకవేళ స్పూన్ యూస్ చేస్తే పర్ఫెక్ట్గా ముక్కల మీద నుండి హ్యాండ్తో చల్లేసినట్టు చల్లలేము, అందుకని హ్యాండ్ యూస్ చేయండి. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ చల్లేసిన తర్వాత ఓ 150 ml వెజిటేబుల్ ఆయిల్ వేసి కొద్దిగా పెద్దగా చాప్ చేసుకున్న పుదీనా ఆకులు చల్లేసుకొని ముక్కలకి బాగా స్పైసీనెస్ పట్టే వరకు నాన్ స్టాప్గా ఓ 2 నిమిషాల పాటు కలుపుకోండి. 2 మినిట్స్ కలుపుకున్నాక మ్యారినేషన్ ప్రాసెస్ చాలా రెడ్ కలర్లో కలర్ఫుల్గా వస్తుంది. అప్పుడు ఓ 2 టేబుల్ స్పూన్ల కొరియాండర్ పౌడర్ చల్లేసుకొని ఓ 2 టేబుల్ స్పూన్ల ఫిష్ మసాలా వేసి 1 టేబుల్ స్పూన్ల గరం మసాలా ఈ ఫిష్ మీద నుండి సమానంగా చల్లుకొని మళ్ళీ ఓ నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు 1 మినిట్ కలుపుకున్నాక హాఫ్ కప్ల హోమ్మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాదాపు 1.5 కప్ల కార్న్ఫ్లవర్ చల్లేసుకోండి. మైదా అవసరం లేదు. ఈ కోటింగ్ ముక్కలకి గట్టిగా పట్టుకోవడానికి ఓ 2 ఎగ్స్ పలగొట్టుకొని మళ్ళీ ఓ 2 నిమిషాల పాటు నెమ్మదిగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఎగ్స్ వేయడం వలన కార్న్ స్టార్చ్ స్పైసెస్ మొత్తం ముక్కలకి బాగా గట్టిగా పట్టేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నప్పుడు ముక్కల నుండి మసాలా విడిపోదు. అందుకని కార్న్ స్టార్చ్ ఎగ్స్ వేసి కలుపుకొని ఓ 30 నిమిషాల పాటు రెస్ట్ చేయండి. దాదాపు 30 మినిట్స్ పాటు చేప ముక్కల్ని మ్యారినేషన్ చేసి రెస్ట్ చేసిన తర్వాత ఒక కడాయిలో ఫిష్ ఫ్రైకి సరిపడా వెజిటబుల్ ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ కాసేపు హీట్ అయిన వెంటనే చేప ముక్కల్ని ఒకటొకటిగా అన్ని నెమ్మదిగా వేసేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఫిషెస్ వేస్తున్నప్పుడు ఆయిల్ మీ హ్యాండ్ మీద పడకుండా నెమ్మదిగా మొత్తం ముక్కల్ని వేసుకొని దాదాపు ఓ 2 నిమిషాల పాటు ఆయిల్ ఫ్రై అయిన వెంటనే జాలీ సహాయంతో ఓ 2 సార్లు ఫిష్ ముక్కల్ని తిప్పేసి మళ్ళీ ఓ 2-3 నిమిషాల పాటు ఆయిల్ ఫ్రై చేసుకోండి. మొత్తం ఓ 5 నిమిషాల పాటు ఫిషెస్ ఫ్రై చేసుకున్నాక 100% పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అప్పుడు కడాయి నుండి తీసేసి ఓ నిమిషం తర్వాత సర్వ్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, టేస్టీ చెన్నై చెట్టినాడ్ ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. అందుకని ఒకసారి ఈ బెల్ ఐకాన్ని చెక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెఫ్ పవన్ బోడా.